టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. పోలవరం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడే వ్యక్తి సీఎం జగన్ అంటూ కొనియాడారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఆయన పేరు చంద్రబాబు కాదని చంద్రబాబా అని మంత్రి ఎద్దేవా చేశారు. లోకేష్ లాగా తాము మంత్రులం కాలేదని, ప్రజలు ఎన్నుకుంటే పదవిలోకి వచ్చామన్నారు. నీ కొడుకులాగా మేమైతే మంత్రులు కాల, మేమైతే ప్రజల్లో విశ్వాసం పొందాం, ప్రజల అభిమానం పొందాం. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబట్టే మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. అడ్డదారిన అడ్డగాడిదలాగా మీ కొడుకుని చేసినట్టు నువ్వు మీ కొడుకుని మంత్రిని చేసావు కదా, అట్లా అయితే కాదా? మేమేమి నీ కొడుకులాగా ఒకటి మాత్రం చెప్పగలం, పప్పుగాడ మాత్రం కాదు, ఉప్పు కారం తిని దమ్ముగా ధైర్యంగా పైకి వచ్చిన వాళ్ళం. ప్రజల మనసుల్లో అభిమానం సంపాదించుకున్నాం కాబట్టి మేమైతే మంత్రులు అయ్యాం. మీ అబ్బాయి దొడ్డిదారిని వచ్చాడు, నువ్వు దొడ్డిదారిని వచ్చావు. మీరంతా మీ జీవితం అంతా కూడా, మీ కుటుంబం అంతా కూడా దొడ్డి